అసలు హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్‌కి జావాలో ప్రోగ్రామ్ ఎలా రాయాలి? అనే డౌట్స్ మీకు కూడా వస్తున్నాయా? అయితే టుడే సెషన్‌లో మనం హైబ్రిడ్ గురించి నేర్చుకుందాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. టుడే మనం జావాలో ఇంకో టాపిక్ నేర్చుకుందాం. ఆ టాపిక్ ఏంటంటే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఫస్ట్ మనకు హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో తెలియాలి. అంటే దానికి డెఫినేషన్ ఏంటంటే చాలా సింపుల్. 2 ఆర్ మోర్ ఇన్హెరిటెన్స్ ఉంటే దాన్నే, ఆ కాంబినేషన్నే మనం హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. సో మరి ఈ కాంబినేషన్ ఎలా ఉండొచ్చు అంటే సింగిల్ ఇన్హెరిటెన్స్ ఉండొచ్చు, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఉండొచ్చు, అండ్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ కూడా ఉండొచ్చు. లెట్ us see వన్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ 1 చూద్దాం. సో ఏ అనే ఒక బేస్ క్లాస్ నుంచి బి అనే డిరైవ్డ్ క్లాస్ అనేది క్రియేట్ అయింది. అంటే ఇది ఏ లెవెల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? సింగిల్ ఇన్హెరిటెన్స్. అంటే జావా సపోర్ట్ సింగిల్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ వన్, ఏ నుంచి డిరైవ్డ్ అయిన క్లాస్ బి నుంచి ఇంకో క్లాస్ డిరైవ్ అయింది, అది టీ. అంటే ఇది ఏ టైప్ ఆఫ్, అంటే ఏ రిలేషన్ ఉంది ఏ బి డి మధ్యలో అంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్, ఏ నుంచి బి డిరైవ్ అయింది, సి డిరైవ్ అయింది. అంటే ఏ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉన్నాయి అని అంటే హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ఉన్నాయి. సో మనకి జావాలో కాంబినేషన్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంటే దాన్నే మనం హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. సో ఇక్కడ ఏ కాంబినేషన్ ఉందంటే సింగిల్ లెవెల్ ఉంది, మల్టీ లెవెల్ ఉంది, హైరార్కికల్ ఉంది. సో జావా అనేది ఈ 3 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఎగ్జాంపుల్ 2 చూద్దాం. ఏ అనే బేస్ క్లాస్ నుంచి డిరైవ్డ్ అయిన క్లాస్ ఏంటంటే బి, అంటే జావా సపోర్ట్ సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ వన్, బి నుంచి డిరైవ్డ్ అయినది క్లాస్ ఏంటంటే డి, అంటే ఏబిడి. సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో జావా మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, ఏదైతే ఏ క్లాస్ నుంచి డిరైవ్డ్ అయిన క్లాస్లో ఏంటంటే బి అండ్ సి. సో జావా సపోర్ట్స్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ ఆల్సో. సో ఇక్కడ మెయిన్ కీ పాయింట్ ఏంటంటే జావా అనేది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని సపోర్ట్ చేయదు. యాక్చువల్గా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే 2 బేస్ క్లాసెస్ నుంచి ఒకటే ఒక డిరైవ్డ్ క్లాస్ని జనరేట్ చేసే ప్రాసెస్నే మనం ఏ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటామంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. సో మరి జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చా అంటే జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని ఇంప్లిమెంట్ చేయము. కాకపోతే దానికి సొల్యూషన్ ఏం చెప్పొచ్చు అంటే ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ని యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఒక శాంపుల్ ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ మనకి మన ప్రోగ్రాంలో ఎన్ని క్లాసెస్ క్రియేట్ చేయాలంటే ఒక బేస్ క్లాస్ని క్రియేట్ చేయాలి, నెక్స్ట్ బీసీ అనే డిరైవ్డ్ క్లాసెస్ని క్రియేట్ చేయాలి, అండ్ బీకి చైల్డ్ క్లాస్ ఏం క్రియేట్ చేయాలంటే డీని క్రియేట్ చేయాలి. ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇంకొక క్లాస్ అనేది క్రియేట్ చేయాలి. ఒక శాంపుల్ ప్రోగ్రామ్. సో క్లాస్ ఏ అని క్రియేట్ చేశాను. ఇందులో ఒక వేరియబుల్, ఒక మెథడ్ రాశాను. అదేంటంటే ఇంటిజర్ వేరియబుల్ ఏజ్ ఈక్వల్ టు 5 అని. సో ఇక్కడ ఒకటే మెథడ్ రాశాను, పబ్లిక్ వాయిడ్ వెల్కమ్ అని. సో ఈ మెథడ్లో నేను ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాను అంటే జస్ట్ ఏ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. అదేంటంటే ప్రింటర్లో ఏ అని రాశాను. నెక్స్ట్ ఏం చేయాలి, మనం మెథడ్ని క్లోజ్ చేయాలి, క్లాస్ని కూడా క్లోజ్ చేయాలి. వన్, ఏ క్లాస్ నుంచి డిరైవ్ అయ్యే క్లాసెస్ ఏంటంటే బీసీ. సో మరి మనం నెక్స్ట్ ఏ క్లాస్ క్రియేట్ చేయాలంటే క్లాస్ బీని క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఇన్హెరిటెన్స్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్టెండ్ కీవర్డ్ యూజ్ చేయాలి. క్లాస్ బీకి పేరెంట్ క్లాస్ ఏంటి, ఏ అనేది రాయాలి. నెక్స్ట్ వన్, క్లాస్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాను బి అని, బీకి సమ్ వాల్యూని అసైన్ చేశాను 10 అని. అండ్ ఇక్కడ ఒక మెథడ్ యూజ్ చేశాను పబ్లిక్ వాయిడ్ డేటా అని. సో ఈ మెథడ్లో నేను ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాను అంటే బి వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ మెథడ్ని ఓపెన్ చేస్తాను, ప్రింట్లలో బి అని రాస్తాను, మెథడ్ని క్లోజ్ చేస్తాను, క్లాస్ని కూడా క్లోజ్ చేస్తాను. ఇక్కడ ఇంకో డిరైవ్డ్ క్లాస్ ఏంటంటే సి. సో సికి పేరెంట్ క్లాస్ ఏంటి, ఏ కదా. మరి వాటి రిలేషన్ ఎలా రాయాలి, ఇన్హెరిటెన్స్ ఎక్స్టెండ్స్ అని రాస్తాం. నెక్స్ట్ వన్, ఆ క్లాస్ని ఓపెన్ చేయాలి. ఇందులో కూడా 2 థింగ్స్ రాశాను. ఒకటి ఏంటంటే ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను, వాల్యూని అసైన్ చేశాను, నెక్స్ట్ ఒక మెథడ్ రాశాను. సో ఆ వేరియబుల్ నేమ్ ఏంటంటే సి అండ్ వాల్యూ ఏమో అసైన్ చేశాను 15 అని. నెక్స్ట్ వన్, మెథడ్ ఏం రాశాను అంటే పబ్లిక్ వాయిడ్ మెసేజ్ అని రాశాను. సో ఇందులో నేను 2 వాల్యూస్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఏంటంటే వేరియబుల్ సి అండ్ వేరియబుల్ ఏ. వేరియబుల్ సి అనేదేమో సి క్లాస్లో ఉంది, వేరియబుల్ ఏ అనేదేమో ఏ క్లాస్లో ఉంది. సో అప్పుడు సింపుల్గా మెథడ్ని ఓపెన్ చేసేసి system.out.println సిని ప్రింట్ చేస్తాం, system.out.println ఏని ప్రింట్ చేస్తాం. అండ్ ఇక్కడైతే మనకు సి క్లాస్లో ఉన్న వేరియబుల్ డిఫరెంట్ ఉంది, ఏ క్లాస్లో ఉన్న వేరియబుల్ కూడా డిఫరెంట్ ఉంది. సో ఎప్పుడైతే పేరెంట్ క్లాస్లో ఉన్న మెంబర్స్ సి అండ్ చైల్డ్ క్లాస్లో ఉన్న మెంబర్స్ డిఫరెంట్ ఉంటాయో అప్పుడు మనం సూపర్ కీవర్డ్ అని యూజ్ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ మనం క్రియేట్ చేయాల్సిన క్లాస్ ఏంటంటే క్లాస్ డి.
సో క్లాస్ డీకి పేరెంట్ క్లాస్ ఏంటి? బి. సో మనం అప్పుడు రిలేషనల్ రాస్తాం, ఎక్స్టెండ్ కీవర్డ్ యూజ్ చేసి డి ఎక్స్టెండ్స్ బి అని రాస్తాం. అంటే బిలో ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి? క్లాస్ ఏ యొక్క ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ క్లాస్ బి ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సో మనం ఇప్పుడు యూజ్ చేసిన క్లాస్ ఏంటి? డి. సో క్లాస్ డిని ఓపెన్ చేయాలి. ఇక్కడ కూడా 2 థింగ్సే రాస్తున్నాను. ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను, ఒక మెథడ్ని. సో ఇక్కడ వేరియబుల్ ఏంటంటే డి ఈజ్ ఈక్వల్ టు 20. నెక్స్ట్ మెథడ్ నేమ్ ఏంటంటే పబ్లిక్ వాయిడ్ సే అని. సో ఈ మెథడ్లో నేను ఏమేమి ప్రింట్ చేయాలనుకుంటున్నాను అంటే క్లాస్ ఏలో ఉన్న ఏ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను, క్లాస్ బిలో ఉన్న బి వేరియబుల్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను అండ్ క్లాస్ డిలో ఉన్న డి వేరియబుల్ని కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇలా ప్రింట్ చేసేటప్పుడు క్లాస్ ఏలో డిఫరెంట్ వేరియబుల్ నేమ్ ఉంది, క్లాస్ బిలో కూడా డిఫరెంట్ వేరియబుల్ నేమ్ ఉంది, క్లాస్ డిలో కూడా డిఫరెంట్ వేరియబుల్ ఉంది. సో ఎప్పుడైతే మన పేరెంట్ క్లాస్లో చైల్డ్ క్లాస్లో డిఫరెంట్ వేరియబుల్స్ ఉంటాయో అప్పుడు మనం సూపర్ కీవర్డ్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఎలా రాస్తామంటే ఆ మెథడ్ని ఓపెన్ చేసేసి సింపుల్గా మనం ఏం రాస్తామంటే ప్రింట్ఎల్ఎన్లో ఏ అనే వాల్యూ రాయాలి, ఏ వేరియబుల్ అనేది రాయాలి, నెక్స్ట్ బి వేరియబుల్ని రాయాలి, డి వేరియబుల్ని కూడా రాయాలి. ఆ మెథడ్ని క్లోజ్ చేయాలి, క్లాస్ని కూడా క్లోజ్ చేయాలి. ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మెయిన్ మెథడ్ రాయాలి కదా, అందుకని ఇంకో క్లాస్ క్రియేట్ చేయాలి. ఆ క్లాస్ ఏంటంటే హైబ్రిడ్ అని. నెక్స్ట్ ఆ క్లాస్ని ఓపెన్ చేస్తాను, కంప్లీట్ మెయిన్ మెథడ్ అనేది రాయాలి. నెక్స్ట్ ఆ మెథడ్ని కూడా ఓపెన్ చేయాలి. ఈ క్లాసెస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే చాలు అంటే డి క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే చాలు. ఎందుకంటే డి క్లాస్ యొక్క పేరెంట్ బి, బి క్లాస్ యొక్క పేరెంట్ ఏ. అంటే డి క్లాస్ని యూజ్ చేసి ఏబిడి ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ సి క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఆ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి ఏ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయొచ్చు అండ్ సి క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. అందుకే ఇక్కడ నేను డి క్లాస్కి క్రియేట్ చేశాను. క్లాస్ డి స్పేస్ ఆర్ అనే ఆబ్జెక్ట్ ఇచ్చాను, న్యూ డి అని ఇచ్చాను అంటే కన్స్ట్రక్టర్. సో ఇందులో డి క్లాస్లో ఉన్న మెథడ్ ఏంటంటే సే. సో నేను ఎలా కాల్ చేయాలి? ఆర్ డాట్ సే అని కాల్ చేస్తాను. నెక్స్ట్ వన్ ఎప్పుడైతే మనం ఆర్ డాట్ సే అని కాల్ చేసామో అందులో ఎన్ని వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాం? 3 వాల్యూస్ని. ఏ వాల్యూ ఎంత? 5 అనేది ప్రింట్ అవుతుంది. బి క్లాస్లో ఉన్న స్మాల్ బి వాల్యూ 10 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ డి క్లాస్లో ఉన్న వాల్యూ డి వాల్యూ ఎంత? 20 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్లాస్ సి. సికి ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేశానంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ సి కన్స్ట్రక్టర్ని యూజ్ చేశాను. అండ్ ఇక్కడ సి క్లాస్లో ఉన్న మెథడ్ ఏంటంటే మెసేజ్. సో ఎలా కాల్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? ఎస్ డాట్ మెసేజ్ అని కాల్ చేసాం. సో సి క్లాస్లో ఉన్న మెసేజ్లో ఏమేమి వాల్యూస్ని ప్రింట్ చేసామంటే క్లాస్ ఏ అంటే స్మాల్ ఏ వాల్యూ ఎంత? 5 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ క్లాస్ సిలో ఉన్న సి వేరియబుల్ వాల్యూ ఎంత? 15 అనేది ప్రింట్ అవుతుంది. అండ్ ఆ మెథడ్ని క్లోజ్ చేయాలి, ఆ క్లాస్ని కూడా క్లోజ్ చేయాలి. అండ్ ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక్కటే ప్రోగ్రాంలో 5 క్లాసెస్ ఉన్నాయి. సో ఏ క్లాస్ నేమ్తో సేవ్ చేయాలంటే మెయిన్ మెథడ్ అనేది ఏ క్లాస్లో ఉంది? హైబ్రిడ్ అనే క్లాస్లో ఉంది. సో ఈ ప్రోగ్రామ్కి మనం హైబ్రిడ్ డాట్ జావా అని సేవ్ చేయాలి.